హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. సో ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్లో ట్రైలర్ ఎట్లా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో జనరల్గా ట్రైలర్ అనేది మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే, మన ఛానల్కి సంబంధించి ఎవరైనా విజిట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని కనుక చూస్తే ఛానల్లో మెయిన్ ఒక వీడియో అయితే ట్రైలర్గా మనం పెట్టవచ్చు. దానివల్ల యూజ్ ఏంటంటే ఆడియన్స్కు అటెన్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఛానల్ అయితే చూపిస్తున్నాను. ఈ ఛానల్ చూడండి, నేను ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, బట్ ఛానల్ నేను వెరిఫై అంటే ఛానల్ ఓపెన్ చేసి చూసుకునేటప్పుడు నాకు ఇక్కడ అప్లోడెడ్ వీడియోస్ కాకుండా ఇక్కడ ఒక వీడియో అయితే కనబడుతుంది. సో ఈ వీడియో ఏంటంటే ట్రైలర్. సో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫీచర్ వీడియో కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోక ముందుకు మనకి ఇక్కడ ట్రైలర్ వీడియో కనబడుతుంది. సో ఈ ఛానల్లో వాళ్ళు కనుక ఒక ట్రైలర్ని కనుక యాడ్ చేస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని విజిట్ చేసినప్పుడు మనం హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఈ ప్లేస్లో ఒక ట్రైలర్ వీడియో అయితే కనబడుతుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక ముందుకు ఛానల్ హోమ్ను విజిట్ చేస్తే సో అక్కడ వాళ్ళ ఛానల్ సంబంధించిన ఏదైనా ట్రైలర్ ఉందనుకోండి, సో దాంట్లో కనుక కంటెంట్ బాగుంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈరోజు వీడియోలో ఒక ఛానల్కి ట్రైలర్ని ఎట్లా యాడ్ చేయాలి, సో ట్రైలర్ని ఎట్లా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ఒక ట్రైలర్ని ఎట్లా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. సో మీ ఛానల్కి మీరు ఏదైనా ట్రైలర్ డిజైన్ చేయాలంటే మనకు క్యాన్వా వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. సో జనరల్గా మీరు క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ చేసేసి దాంట్లో అంటే యూట్యూబ్ ఇంట్రోని టైప్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోని నేను ఇంట్రో వీడియోగా పెట్టాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం కస్టమైజ్డ్ దిస్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక ట్రైలర్ అంటే మనము ట్రైలర్ అనేది వస్తుంది. సో దీన్ని ఎట్లా ఎడిట్ చేయొచ్చు, సో దీంట్లో మన ఛానల్ కావాల్సిన నేమ్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే పెట్టాను. అండ్ మీకు ఇందులో ఏదైనా లోగోని కనుక యాడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు అప్లోడ్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ పైన క్లిక్ చేసి ఛానల్కి సంబంధించి ఏదైనా మీరు పెట్టాలనుకుంటే ఆ లోగోని అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకోండి. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను లోగోను. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ బటన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీరు ఇంకా దీంట్లో సబ్స్క్రైబ్ బటన్స్ అట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో అయిన తర్వాత మీరు దీన్ని సేవ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు MP3 వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత మన ఛానల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని మనం ట్రైలర్ వీడియో కింద పెట్టవచ్చు. సో ఇప్పుడు నేను ఛానల్లో వీడియోని అయితే అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసిన వీడియోని మనం ఇట్లా సో వీడియో సేవ్ అయిన తర్వాత ఛానల్లో మనం వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. సో నేను కంటెంట్ అయితే అప్లోడ్ చేశాను. సో చూడండి, ఇక్కడ మనకు వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఇంట్రో వీడియో అని అయితే వచ్చింది. సో దీన్ని నేను అప్లోడ్ చేశాను. ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. సో యువర్ ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఫ్యూచర్ వీడియో యాడ్ చేశాను. సో ఇప్పుడు ట్రైలర్ వీడియో షేర్ ఏ ప్రివ్యూ ఆఫ్ యువర్ ఛానల్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళకు డిస్ప్లే అవ్వడానికి ఒక ట్రైలర్ వీడియోని అయితే మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియో చూపిస్తాయి. సో దాంట్లో నేను ఇది ఇంట్రో వీడియోని అయితే ట్రైలర్ కింద పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్లో ట్రైలర్ అయితే యాడ్ అయింది. సో ఇప్పుడు నేను కొత్త ఛానల్ తోటి లాగిన్ అయ్యాను. ఇక్కడ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి నాకు ఇక్కడ ట్రైలర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఇంట్రో వీడియో అనేది ఒకటి ఛానల్ అయితే మనకు వీడియో అయితే ఇక్కడ ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, సో వీడియోలో ఏంటంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కూడా డిస్ప్లే అవుతుంది. సో దీనివల్ల ఏంది, ట్రైలర్ వల్ల యూజ్ ఏంది, కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ అట్లాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ను
వాళ్ళు చూడడానికి. సో మన కంటెంట్కి సంబంధించిన ఏదైనా ఒక ఇంట్రో వీడియో కనుక మనం అప్లోడ్ చేస్తే సో వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ట్రైలర్లో మనం ఒక మంచి టాపిక్స్, కంటెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ దాంట్లో కనుక మనం చూపిస్తే సో వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా ఉంటే అక్కడే వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ డిస్ప్లే అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఎవరికి డిస్ప్లే అవుతుందంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు ఛానల్ని విజిట్ చేసి హోమ్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఈ ట్రైలర్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఛానల్ కనుక చూస్తే వాళ్ళకు ఫీచర్డ్ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రాసెస్ ప్రకారం మీరు ఛానల్లో ఒక ట్రైలర్ని యాడ్ చేయొచ్చు.